కామారెడ్డిలో రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదంటుంది కాంగ్రెస్ పార్టీ. లగచర్ల దళిత గిరిజన రైతుల పట్ల చర్యలు తీసుకోమని ఆ రోజు జిల్లా కలెక్టర్ బహిరంగంగా చేసిన ప్రకటన హరీష్ రావు గుర్తు చేసుకోవాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. బస్తా యూరియా కోసం పొలాలు వదిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని రైతన్నకు తీసుకొచ్చింది ఆనాటి గులాబీ ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి. రైతులకు బేడీలు వేసి దేశద్రోహుల మాదిరిగా జైలుకు పంపించిన సంఘటన తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అన్నదాతలను రోడ్డుకిడ్చింది గత గులాబీ ప్రభుత్వమేనంటోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక, వరి ధాన్యాన్ని కొనే నాథులే లేక కల్లాల్లోనే రైతులు ప్రాణాలు విడిచిన సందర్భాలు కోకొల్లలని హరీష్ రావు ఒక్కసారి ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ ఉత్పత్తులపై, వ్యవసాయ పరికరాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతాంగాన్ని అరికోస పెట్టించింది బీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో ప్రజాపాలన అందిస్తూ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు హరీష్ రావు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. రైతాంగానికి తీరని నష్టం కలిగించిన బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర రైతులు చిత్తుగా ఓడించిన అంశాన్ని హరీష్ రావు మర్చిపోయి అవాకులు చెవాకులు పేలుతున్నారంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హరీష్ రావు కాస్త నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.